లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855583632. అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు జూన్ మాసంలో 6వ తేదీ నాడు ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడి ప్రేమిస్తుంది. కానీ వారి వల్ల జరిగేది ఇదే. ఏం జరగబోతుందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఏం జరగబోతుంది అనే వివరాలు మాత్రం వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఒక అంశం గురించి ప్రత్యేకంగా ఈ రోజు మాట్లాడుకుంటున్నామండి. ఈ యొక్క అంశం మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తుందని అర్థము. ముఖ్యంగా వివాహితుల విషయంలో ఇది జరగవచ్చు. ముమ్మాటికి 100 పాళ్ళు జరగొచ్చు. అవివాహితుల విషయంలో కూడా జరగొచ్చు. కానీ తక్కువ శాతమే కనిపిస్తుంది. దినఫలాల ప్రకారం చూస్తే ఒక స్త్రీ ట్రాప్ చేస్తుంది. వారి స్వార్థం కావచ్చు, నిజంగా వారు ఇష్టపడుతూ ఉండొచ్చు, లేదా ధనం కోసం చెయ్యొచ్చు. ఏ కారణమైనా కావచ్చు. పనిచేసే చోట ఉంది, ఇరుగు పొరుగులో ఉంది, కుటుంబ సభ్యుల్లో ఉంది. ఒక స్త్రీ రహస్యంగా మీ మీద ఇష్టాన్ని పెంచుకుని కాచుకు కూర్చుంది. ఒక ఆరోపణ చేయడానికి సిద్ధమవుతుంది. ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరము. వివాహేతర సంబంధాలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఏ స్త్రీ అయినా ప్రయత్నం చేయొచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇలా చేస్తే కుటుంబ సభ్యుల జీవితాన్ని కూడా మీరు నాశనం చేసిన వారవుతారు. పురుషులు తగిన జాగ్రత్త పాటించండి. నిందలు, ఆరోపణలు మోపడానికి యత్నించేవారు ఉన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారితో క్లోజ్గా మూవ్ అవ్వడం వల్ల మీ పైన ఆరోపణ నిజము అన్నట్లుగా ఎదుటి వారికి కనిపించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో అప్రమత్తతే అవసరం. క్యాజువల్ గా మాట్లాడండి. అతి చనువు అస్సలు పనికిరాదు. ఇది గమనించాల్సిన స్థితిగతి. పురుషుల విషయంలో ఇది జరగొచ్చు. పనిచేసే చోట కాని, ఇరుగు పొరుగు కాని ఎవరైనా కావచ్చు. ఈ రోజున దిన ఫలాల ప్రకారం ఇలాగే కనిపిస్తున్నాయి. గ్రహ గోచార రీత్యా కనుమాయ జరగొచ్చు. ఉన్నవి లేనివి మీ మీద ఎదుటి వారికి ఈ రోజున అద్దంలాగా కనిపించొచ్చు. అప్రమత్తంగా ఉండండి. వ్యాపార జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ యొక్క నిర్ణయం భవిష్యత్తులో బంగారుమయంగా మారబోతుంది. వినియోగదారులతో గొడవ ఉంది, జాగ్రత్త. తీవ్రత పెరిగితే ప్రతికూల ప్రభావం వ్యాపారం మీద కనిపించవచ్చు. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. తోటి విద్యార్థుల నుంచి కూడా మీకు సపోర్ట్ అనేది లభిస్తుంది. ఏదైనా అంశంలో డౌట్స్ ఉంటే క్లారిటీ చేసుకునే అవకాశం ఉంది. మంచి ఫలితాలు పరీక్షల్లో సాధించబోతున్నారు. అలాగే పరీక్షల్లో చక్కటి ఫలితాలతో పాటుగా మంచి గౌరవం కూడా కలగబోతుంది. ఉద్యోగస్తులు ఉద్యోగంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు తలదించుకుంటే తప్పేమీ లేదండి. భవిష్యత్తు బాగుంటుంది. అధికారులు మీ యొక్క పనితనాన్ని ఈ రోజున గుర్తిస్తారని చెప్పొచ్చు. గృహిణులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవ కనిపిస్తుంది. మాట విషయంలో అదుపు లేకపోతే ఇక అంతే సంగతి. అలాగే గృహిణులకు పొరుగు వారితో కూడా గొడవ జరిగే అవకాశం ఉంది. అనవసరపు గొడవల్లో మీరు కలగ చేసుకోకూడదు. కెరియర్ను తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్న వీరికి ఒక చక్కటి అవకాశం ముందుకొస్తుంది. కానీ కుటుంబంతో చర్చలు, సంప్రదింపులు జరిపాకే నిర్ణయం తీసుకోండి. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే సక్సెస్ కాబోతూ ఉన్నాయి. భాగస్వామ్యుల రాక కోసం ఎదురు చూస్తుంటే ఈ మధ్య కాలంలో వ్యాపార, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైనా చేస్తూ ఉంటే గనక సక్సెస్ ఎదురు రాబోతుంది. భాగస్వామ్యుల రాక కోసం ఎదురు చూస్తుంటే ఒక చక్కటి స్నేహితుడి రూపంలో అనుభవజ్ఞులైన వారి విషయంలో
ఈ రోజున మీకు ఒక ఊహించని సర్ప్రైజ్ కూడా ఎదురు చూసే అవకాశం కనిపిస్తుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మీ ముందుకు ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశం సాటిస్ఫాక్షన్ ఉన్నా లేకున్నా మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది, ఉపయోగించుకోండి. నిత్యం శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పఠించడం మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలగచేస్తుంది. అంతా మంచే జరుగుతుంది.